హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో పీనట్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఉడికించిన బాస్మతి రైస్ 2 కప్పులు, వేరుశనగ పప్పు 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇది ఎండిన కరివేపాకు అయినా కూడా తీసుకోవచ్చు, ఎండుమిరపకాయలు 5, ఎండు కొబ్బరి చిన్న ముక్క, వెల్లుల్లిపాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, వేరుశనగ పప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, మినప్పప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 2 to 3 టేబుల్ స్పూన్స్, ఇంగువ చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత వేరుశనగ పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొబ్బరి వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్లా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని, నూనె వేడైన తర్వాత వేరుశనగ పప్పు, ఆవాలు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. కలుపుతూ కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ, పసుపు, గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఉడికించి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ను వేసుకోవాలి. కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. పీనట్ రైస్ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.